సరస్వతి బాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. ఋగ్వేద మహామంత్రం సరస్వతి అమ్మవారి గురించిన వర్ణన సమస్తం తనలో ఇముడ్చుకున్న మహామంత్రం ఇది. ధీ అంటే బుద్ధి, బుద్ధిని ప్రచోదనం చేసేది సరస్వతి స్వరూపము. గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే రూపాలలో సరస్వతి స్వరూపము వాగ్రూపపరమైనటువంటిది అంటుంది సాధనా ప్రపంచం. మన దేహంలో 72,000 నాడులు ప్రవహిస్తూ ఉన్నాయి. నిమిషానికి 72 సార్లు మన గుండె లబ్ డబ్ అంటూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలలో మనం స్వీకరించేటటువంటి ఈ నాడీ మండల వ్యవస్థ ఉద్దీపితం చేయడంలో సరస్వతీ శక్తి స్వరూపము ప్రవహించే రూపంగా, జ్ఞాన రూపంగా అంతర్గర్భితమై ఉన్నది కనుకనే వేదం, సాధనా ప్రపంచం సరస్వతీ స్వరూపాన్ని శబ్దరూపంగా మనం గుర్తించాలి అంటూ బోధన చేసింది. ఇందు నిమిత్తమే యావత్ భారతదేశమంతా కూడా వివిధ దేవీ దేవతాకంగా ఉండే అనేక ఆలయాలు నిర్మింపబడినప్పటికీ సరస్వతి అమ్మవారికి సంబంధించి ఒకే ఒక క్షేత్రం కశ్మీరములో శారదాపీఠం అన్న పేరిట సుప్రసిద్ధం. ఆ తదుపరి దక్షిణ భారతదేశంలో బాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. మనమంతా కూడా ఆదిలాబాద్ జిల్లా క్షేత్రంలో ఉండే బాసర అమ్మవారిని వ్యాసుడు సుప్రతిష్ఠితం చేసిన అమ్మవారిగా స్తోత్రం చేస్తూ ఉంటాం. సరస్వతీదేవిని ఇలా స్తోత్రం చేయడంలో నవరాత్రి నవకంలో ఒక ప్రత్యేకత ఉంది. మూలేన స్థాపయే దేవ్యాం, మొదటి రోజున పాడ్యమి నాడు, శ్రవణ నక్షత్రం ఉన్న రోజున, రోహిణీ నక్షత్రం ఉన్న రోజున, హస్త నక్షత్రం ఉన్న రోజున, ఈ 3 చంద్ర నక్షత్రాలు అవుతాయి. వీటిలో ఉన్న రోజున నవరాత్రులు ఆరంభం చెయ్యాలి. అలాగే శ్రవణ నక్షత్రం ఉన్న రోజున పూర్తి చెయ్యాలి. చంద్రుడికి సంబంధం. ఈ క్రమంలోనే సరస్వతి మనలో జ్ఞానాన్ని ఉద్దీపనం చేసేటటువంటి శక్తి. నీటికి ఒక ప్రవహించే శక్తి ఉండగా ప్రవహించే ఆ శక్తిలో ఉండే ప్రాణస్వరూపం సరస్వతి. నీరు అలా ప్రవహిస్తూ పంట పొలాలను ఎలా పండిస్తుందో జ్ఞానం కూడా మనలో అలా ప్రవహిస్తూ సరహా మాన నది, సరస్వతి నది అని చెప్పుకుంటూ ఉంటాం. మన దేశంలో ఎక్కడ 2 నదులు సంగమించినా కూడా అంతర్వాహినిగా సరస్వతి అక్కడ కూడి త్రివేణి సంగమంగా భాసిల్లుతుంది అని పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది. సమస్తమైనటువంటి భారతాన్ని అఖండంగా, సమష్టిగా, ఒకటిగా మార్చేటటువంటి శక్తి కలది కనుకనే సరస్వతీ నదిని ఇంత శిఖరాయమానమైనటువంటి స్థితిలో మనం పూజిస్తూ నవరాత్రి నవకంలో కూడా అమ్మ శక్తిని ఇలా సరస్వతీ రూపంలో అర్చన చేస్తూ ఉంటాం. సరస్వతీ స్వరూపం అనగానే చేతిలో ఒడిలో వీణాదండ స్వరూపము, అలాగే ప్రత్యేకంగా విశేషంగా హంసవాహనము, 2 చేతులలో కూడా విడివిడిగా దండ, కమండలములు. దండ అంటే జపమాల, కమండలము ఈ రూపంలో తెల్లని వస్త్రము ధరించిన స్వరూపంగా అర్చన చేస్తూ ఉంటాం. ఇంతటి ప్రత్యేకతలను మనం గాయత్రీదేవి అమ్మవారి రూపంలో కూడా గమనించవచ్చు. ఇక్కడ పాలని, నీటిని విడివిడిగా మార్చే శక్తి అమ్మవారి వాహనమైనటువంటి హంసకు ఉంది. శారదా శారదాంభోజ వదన వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధి క్రియాత్ అంటూ ఈ రోజున అమ్మవారిని పూజించినట్లయితే అమ్మ అనుగ్రహంతో ఇంటిలో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలకు చక్కటి విద్య అలవడుతుంది. పెద్దలందరికీ వివేకం అలవడుతుంది. పిల్లలు కనిపించే పిల్లలు కారు పెద్దలు, పెద్దలు కనిపించే పెద్దలు కారు పిల్లలు. పెద్దలలో పిల్లల స్వరూపాన్ని, పిల్లలలో పెద్దల కావలసిన లక్షణాన్ని గుర్తించే శక్తి కలది కనుకనే అమ్మవారిని సరస్వతి. మూల నక్షత్రం బిఎన్ మండలంలో తూర్పు పడమర మధ్య భాగంలో తూర్పు ఆగ్నేయానికి మధ్యలో నుంచి వస్తున్నట్లుగా కనిపించేటటువంటి నక్షత్ర మండల స్వరూపం. చేతిలో ధనుస్సు ఎక్కుపెట్టినటువంటి ఒక శబరజాతి వీరుని రూపాన్ని ఈ మూలా నక్షత్ర మండలం కలిగి ఉంటుంది. ఎక్కుపెట్టిన ఆ బాణం చివర మెరిసేటటువంటి నక్షత్రం మూల.
ఎక్కుపెట్టిన ఆ బాణం యొక్క ధనుస్సు రూపానికి దిగువన ఉండేటటువంటిది పూర్వాషాఢ, ఎగువన ఉండేటటువంటిది ఉత్తరాషాఢ. మూల పూర్వాషాఢ, ఉత్తరాషాఢలో ఒక పాదం కలుపుకొని ధనురాశి అంటుంది జ్యోతిషం. యావత్తు ప్రపంచంలో ఉండేటటువంటి నక్షత్ర రాశి అంతా కూడా సాజిటేరియస్, ధనురాశి మండలానికి సంబంధించినదిగా ఉంది అని ఆస్ట్రానమీ, జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఈ క్రమంలో ఎక్కుపెట్టిన గురి తప్పని లక్ష్యశుద్ధి గల శక్తికి ప్రతీక మూలా నక్షత్రం. ఇచ్ఛ, క్రియ, జ్ఞానతత్వాత్మకమైన ఈ నవరాత్రి నవకములో మూడవ పాదం అయినటువంటి జ్ఞానస్వరూపానికి ఆది మొదటి బీజం అమ్మవారి స్వరూపం సరస్వతి కనుక మూలా నక్షత్రం నాడు ఇలా విశేషంగా అమ్మవారిని సరస్వతి స్వరూపంలో మనం పూజించాలి. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రావృత. ఈ శ్లోకాన్ని చిన్నారి బాలబాలికలకు పలకలపై కానీ నోటు పుస్తకాలపై కానీ వ్రాసి పసుపు కుంకుమ పుష్పముల చేత పూజించి తదుపరి జమ్మి ఆకులను ఈరోజే ఆ పుస్తకాల భాండాగారము పుస్తకాల దొంతలపైన సేకరించి ఉంచి పూజించాలి. ఈ రోజున సరస్వతీదేవి చిత్రపటంతో పాటుగా జమ్మి ఆకులను కూడా కలిపి ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి సమస్త విద్యలు కరతలామలకమవుతాయి అని మనకు దేవీ పురాణం అభివర్ణిస్తుంది. అమ్మవారికి సంబంధించి సమర్పించవలసిన నైవేద్యాలేవి, ఉపాసన ఎలా చేయాలి. ఉపహ దగ్గర అని అర్థం, ఉప సమీపే వసించుట ఉండుట. ఆసనం వేసుకొని మనస్సులో సంకల్పం చేసి సమస్త విద్యలు మనకు అలవడేటట్లుగా అవగతం అయ్యేటట్లుగా ఆ సంకల్పాన్ని లోకానికి మేలు కలిగేటట్లుగా మార్చుకొని ప్రణో దేవి సరస్వతి ఓం అనే బీజాక్షరంలో అమ్మను స్తోత్రం చేయాలి అంటుంది శబ్ద ప్రపంచం. అయితే సాధనా క్రమంలో ఐం అనే వాగ్బీజాన్ని సరస్వతి బీజంగా అభివర్ణిస్తుంది ఈ సాధనా ప్రపంచం. ఓం ఐం హ్రీం శ్రీం అని చెప్పేటటువంటి ఆ 4 బీజాక్షరాలలో ఐం వాగ్బీజం, శ్రీం లక్ష్మీ బీజం, క్లీం కామరాజ బీజం, పార్వతీదేవికి సంబంధించిన శక్త్యాత్మకమైన బీజం. శక్తిని ప్రయోగించేటటువంటి మార్గం, ప్రయోగించే మార్గంలో లభించేటటువంటి ప్రయోజనం, ఫలితం. మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి సప్తశతిలో ఉత్తమ చరిత్రం 3వ అధ్యాయానికి అంతా కూడా అధికారిని సరస్వతీదేవి. శుంభ నిశుంభులను అలాగే మహిషాసురుడిని సంహారం చేసేటటువంటి క్రమంలో అమ్మకు ఆధిపత్యాన్ని మార్కండేయ పురాణం అభివర్ణిస్తుంది, అందిస్తుంది. కనుక ఆ మహిషాసుర సంహారంలో అమ్మకు చేదోడు వాదోడుగా ఉన్న మరొక స్వరూపం కాత్యాయని శివ గౌరీ, కాత్యాయని స్వరూపం. అమ్మను ఆరాధన చేసేటటువంటి క్రమంలో సరస్వతి ప్రీతికరంగా పాలను నైవేద్యంగా సమర్పించాలి, సాత్వికమైన నైవేద్యములనే సమర్పించాలి. విశేషంగా మందార ఆకు పైన కాసింత తేనె, కాసింత పంచదార, ఈ రెండింటినీ కూడా అమ్మ సన్నిధానంలో ఉంచి పుస్తకములు, సంగీత సాధన నిమిత్తమై వినియోగించేటటువంటి పరికరములు, అలాగే వేటిని మనం ఆధారంగా జీవనాన్ని గడుపుతున్నామో వాటిని అమ్మ సన్నిధానంలో ఉంచి వాటినే శక్తి స్వరూపాలుగా కూడా పూజించాలి అని కూడా మనకు మార్కండేయ పురాణం వివరిస్తుంది. సాధనా ప్రపంచంలో అమ్మను పూజించేటటువంటి క్రమంలో ఓం అనే ప్రణవ బీజాన్ని అలాగే ఐం అనే వాగ్బీజాన్ని స్వీకరించి జపం చేసినట్లయితే అలాంటి వారికి అమ్మ అనుగ్రహం లభిస్తుంది. చిన్నారి బాలబాలికలలో పెద్దరికం కనిపించే విధంగా, ఉన్నత విద్యలు అభ్యసించే విధంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చే క్రమంలో విద్యాభ్యాసం అవసరం. ఐం అనే వాగ్బీజం వారికి బోధించడం అవసరం. మూలేన స్థాపయే దేవ్యాం పూర్వాషాఢాసు పూజనం ఉత్తరాసు బలిందద్యాత్ శ్రవణేన విసర్జయేత్ అని మనకు సాధనా ప్రపంచం ఒక ప్రమాణపూర్వకమైనటువంటి ధర్మాన్ని బోధిస్తుంది. మూలా నక్షత్రం నాడు అమ్మవారిని పూజించాలి.
కలశ స్థాపన చేయాలి. నవరాత్రి చేయని వారు 3 రాత్రుల్లో కూడా చేయవచ్చు. చేయవలసిన రోజు ఈరోజు. అలాగే ఈ రోజున చిన్నారి బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయిస్తే ఓ నామః శివాయ సిద్ధన్నమః, ఇది మహామంత్రం. అక్షరాభ్యాస మహామంత్రం ఓ నామః శివాయ సిద్ధన్నమః. సరస్వత్యై నమః వేదపూర్వకమైన మహామంత్రం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవత్. అక్షరాభ్యాసం చేసే నిమిత్తమై దివ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు. లేదా మన గృహాలలోనే చిన్నారి బాలబాలికలను కూర్చుండజేసి పుస్తకాల దొంతరలు, అలాగే చదువుకునే నిమిత్తమే వినియోగించేటటువంటి ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, చరవాణులు ఏవి వినియోగిస్తారో అన్నీ కూడా కలాలతో పెన్సిళ్లతో బొత్తిగా ఏర్పాటు చేసి అక్కడ జమ్మి ఆకులని తప్పక జమ్మి కొమ్మ, ఆరె కొమ్మ వాటిని సేకరించి ఈ పుస్తకాల దొంతరలపైన ఉంచి యథాశక్తి పూజించి తదుపరి ఆ పలకల పైన సరస్వత్యై నమః ఓ నామః శివాయ సిద్ధన్నమః అని వ్రాసి అందరికీ వితరణ చెయ్యాలి. ఇలా చేస్తే తప్పక అక్షరాభ్యాసం అంటే అక్షరాలని దిద్దడం మాత్రమే కాదు, మనస్సులో నిలుపుకోవడం అని అర్థం. అందువలన వివేకము, విజ్ఞానము, ఆసక్తి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగడం అనే 5 కూడా అలవడతాయి. పంచభౌతికంగా ఉండేటటువంటి ఈ 5 లక్షణాలను అందించేటటువంటి తల్లి పరాశక్తి రూపం సరస్వతి. మూలా నక్షత్రం ఉన్న రోజున తప్పక అక్షరాభ్యాసం చేయాలి. కాత్యాయని అమ్మవారికి సంబంధించిన ఈ విశేషమైనటువంటి అర్చన నవరాత్రి నవకల్లో 6వ రోజున చేయాలి. షష్ఠం కాత్యాయని రిపు అని ప్రమాణం. నవదుర్గలలో కాత్యాయని అమ్మవారిని పూజించినట్లయితే శత్రు సంహారమే అంటుంది శాస్త్రం. ఎందుకు చేయాలి? కాత్యాయని అమ్మవారిని పూజించే విధానం ఏమిటి? 6వ రోజున ఎందుకు? జ్యోతిష శాస్త్రంలో 6వ స్థానానికి శత్రుస్థానము అని పేరు. 1 ఆత్మ శరీరం, 2 కుటుంబం ధనం, 3 సోదరీ సోదరమణులు, 4 తల్లి దూర ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు, ప్రయాణ సంబంధితాలు, విద్య చదువు, 5 సంతానం, 6 షష్ఠస్థానము శత్రుస్థానము, 7 భార్యాభర్తల సంబంధాలు, 8 ఆరోగ్య స్థానము, 9 దూర ప్రయాణాలు, లాభస్థానాలు, ఇలా అన్నీ చెప్పుకోగా 6 అయినటువంటి ఈ సంఖ్య మనలో ఉండేటటువంటి కామక్రోధాదులు 6 శత్రువులను ప్రతిబింబిస్తుంది. వీటిని తొలగించే నిమిత్తమై కాత్యాయని దేవిని నవరాత్రి నవకంలో 6వ రోజున పూజించాలి. బూడిద రంగు చీర ధరించి చేతిలో కమలము, మరొక చేతిలో ఖడ్గము ధరించి ఇంకొక 2 చేతులలో వరద అభయముద్రలు కలిగి చతుర్భుజగా సింహవాహినిగా కనిపించేటటువంటి స్వరూపమే కాత్యాయని శివాగౌరి సావిత్రి సర్వమంగళ. ఇది సావిత్రి స్వరూపంగా మూలమైనటువంటి కాత్యాయని స్వరూపం. శత్రు సంహారం నిమిత్తమై ఖడ్గధారిణి, ఆర్థికంగా సమస్య తొలగించే నిమిత్తమై కమలము, వరద అభయహస్తాలతో వివాహ సంబంధితమైన సమస్త దోషాలను తొలగించేటటువంటి శక్తి స్వరూపము. కాత్యాయని దేవిని నవరాత్రి నవకంలో 6వ రోజున కమలములతో పూజించి పచ్చని ఆకు పైన మందారం కావచ్చు, తామరాకు కావచ్చు, అరిటాకు కావచ్చు, మోదుగా ఆకు కావచ్చు, పచ్చని ఆకు పైన చిక్కని చక్కని తేనె నైవేద్యంగా సమర్పించి అమ్మను స్తోత్రం చేసినట్లయితే అమ్మ అనుగ్రహంతో శత్రువులకు సంబంధించిన గుణాలన్నీ తెలిగిపోయి శత్రువులంతా కూడా మిత్రులవుతారు. అలాగే వివాహ సంబంధితమైన సమస్యలు సైతం దూరం అవుతాయి. కాత్యాయని దేవిని ఇలా పూజించాలి. కకార సహస్రనామావళి అన్న పేరిట మనకు అద్భుతమైనటువంటి ఒక స్తోత్రం కనిపిస్తుంది. ఆ సహస్రనామావళితో అమ్మను పూజించాలి. మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి సప్తశతీ స్వరూపంలో మహాదేవి, దుర్గా రాక్షస సంహారం చేసే నిమిత్తమై, చండముండులను సంహరించే నిమిత్తమై, శుంభ నిశుంభులను సంహరించే నిమిత్తమై, మహిషాసుర వధ నిమిత్తమై అనేక శక్తి గణాలను తనలో నుంచే ఆవిర్భవింపజేసింది. ఈ క్రమంలో కాత్యాయనుడు ఒక గొప్ప ఋషి, దేవీ భక్తుడు.
అమ్మను పూజించి అమ్మ దర్శనమివ్వగా, అమ్మ నీవు నా కుమార్తెవుగా పుట్టినట్లయితే ఎంత బాగుండేది అని కోరుకున్నాడు. కాత్యాయని దేవినే కుమార్తెగా పుట్టాలి అని కోరుకున్న మహానుభావుడు కాత్యాయనుడు. ఆ కోరికను అనుసరించి అమ్మ కాత్యాయనులకు జన్మించింది అని మన పురాణం అభివర్ణిస్తుంది. అలా జన్మించిన ఆ కాత్యాయని మహిషాసుర సంహారం చేసింది, సింహవాహినిగా దర్శనమిచ్చింది అని కూడా మనకు పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది. ఇది ఒక గాథ కాగా, రాక్షస సంహారం చేసే నిమిత్తమై ఇంద్రాది దేవతలంతా కూడా తమ తమ శక్తియుక్తులను ప్రదర్శించి తమ కోపాగ్నిని ఒక్కచోట కేంద్రీకృతం చేశారు. విడివిడిగా ఎవరి కోపము ఏమీ చేయలేదు, కానీ అందరి కోపాగ్ని ఒకచోట కలిస్తే స్ఫటిక రూపంగా మారి స్ఫటిక రూపంలో ఉండేటటువంటి అందరి కోపమంతా కూడా రూపుదిద్దుకొని తీవ్రమైనటువంటి జ్వాలామాలికగా తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం. కాత్యాయనీదేవి తీవ్రమైన శక్తి స్వరూపిణిగా, కోపరూపధారిణిగా, సింహవాహినిగా ప్రభవించింది. అలా పుట్టిన క్షేత్రం కాత్యాయన మహర్షి ఆశ్రమం. అలా పుట్టిన ఆ కాత్యాయనీదేవిని బూడిద రంగు చీరతో అలంకరించి బూడిద గుమ్మడికాయను అమ్మకు ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పించి పచ్చని ఆకు పైన కాసింత తేనె నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అమ్మకు ప్రీతిపాత్రమైనటువంటి ఉపచారము హారతి ఇవ్వడం. ఇతర దేవీ దేవతాకంగా నవదుర్గలలో ఏ దేవతకు లేనటువంటి ప్రత్యేకత ఈ అమ్మవారికి ఉంది. కాత్యాయనీదేవి ఎంతగా మనం హారతి సమర్పిస్తే అంతగా పరవశించిపోతుంది అని బ్రహ్మాండ పురాణం అభివర్ణిస్తుంది. కాత్యాయనీదేవిని ఇలా పూజిద్దాం, తేనె నైవేద్యంగా సమర్పిద్దాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. నవరాత్రి నవకంలో కాత్యాయనీదేవిని పూజించేటటువంటి విధానము వేరు. శ్రీమన్ మహాభాగవతాన్ని అనుసరించి కాత్యాయని వ్రతాన్ని గోపికలు అనుసరించారు, గోపికలు పాటించారు. కృష్ణ పరమాత్ముడి మనస్సును చూరగొనే నిమిత్తమై గోపికలంతా కూడా పౌష్యమాసంలో సూర్యోదయానికంటే పూర్వమే లేచి, అంటే సూర్య సంచారం ఆ రోజులలో ధనురాశి వృశ్చిక రాశి మధ్యలో ఉండేటటువంటి కాలం అది. ప్రస్తుతం ఆశ్వీజ మాసంలో సూర్యుని సంచారం కన్యారాశి తులారాశి ఈ మధ్యలో జరుగుతూ ఉంటుంది. అలా గోపికలంతా కూడా కృష్ణ పరమాత్ముడి యొక్క మూల రూపము మహామాయా స్వరూపము. రామచంద్రమూర్తిని పూజించే వారంతా లలితాదేవి భక్తులవుతారు. శ్యామలాదేవి భక్తులంతా కూడా కృష్ణ పరమాత్మ భక్తులవుతారు అనే ఒక ఉక్తి కూడా ఉంది. శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక. అలా శ్యామలాదేవి ఉపాసించే క్రమంలో కృష్ణ భక్తులైన వారంతా కూడా ఈ నవరాత్రి నవకంలో కాత్యాయని దేవిని విశేషంగా అర్చిస్తూ స్వామివారిని ఏ విధంగానైతే పూజిస్తారో అదేవిధంగా అంతే భక్తి శ్రద్ధ తత్పరతతో కాత్యాయని దేవిని సాయంత్రం వేళ పూజిస్తారు. కాత్యాయని వ్రతం వివాహం కానటువంటి అమ్మాయిలు వివాహం కోసం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేటటువంటి వ్రతాల్లో ఒకటిదిగా భావించి ఈనాటి కాలంలో అనేకులు చేస్తున్నారు. కానీ అలా కాదు. కాత్యాయని వ్రతం పాటిస్తే మోక్షం లభిస్తుంది, కైవల్యం లభిస్తుంది, ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. కృష్ణుని యొక్క అపురూపమైనటువంటి దృక్కులు, అనుగ్రహ దృక్కులు లభించడంతో అందువలన మోక్షం, కైవల్యం, వైకుంఠం, అలాగే గోలోక నివాసం లభిస్తుంది అని మనకు పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది. నవరాత్రి నవకంలో ఉన్నటువంటి కాత్యాయని పూజా విధానం వేరు, పౌష్యమాసంలో ఆచరించేటటువంటి గోలోక సంబంధితమైనటువంటి కాత్యాయని వ్రతం వేరు, భిన్న భిన్నంగా ఉంటాయి. తెలుసుకుందాం. నవరాత్రి నవకంలో కాత్యాయని దేవిని శత్రుత్వ గుణాలు తొలగించే విధంగా, మనలోని శత్రుత్వ గుణాలు అరిషడ్వర్గాలు తొలగించే విధంగా, శత్రువులలో ఉండే శత్రుత్వ గుణాలు కూడా తొలగించే విధంగా ఇలా స్తోత్రం చేద్దాం. ఇక్కడ కాత్యాయని దేవి దుర్గా తీవ్ర స్వరూపిణి, అక్కడ కాత్యాయని దేవి సుకుమారి మనోహర స్వరూపిణి.